హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సవిత. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు. మనం దేవుడి దగ్గర కొబ్బరికాయలు కొడుతూ ఉంటాం, అలాగే చట్నీలు అలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడు చట్నీలే ప్రిపేర్ చేసుకోవడం కాదు, ఒకసారి ఇట్లా కొబ్బరి లడ్డు ట్రై చేయండి. చాలా సింపుల్, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. దీనికోసం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, పాకం పట్టే అవసరం అస్సలు లేదు. ఒకసారి ఇట్లా నేను చెప్పే విధంగా ట్రై చేయండి, ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా. ముందైతే ప్రాసెస్ చూసేద్దాం. ఇట్లా కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని, లేదంటే తురుముకునేది ఉంటే తురుముకోవచ్చు, లేదంటే ఈజీగా ఇట్లా మిక్సీ అయితే పట్టుకోవచ్చు, తురుములాగానే వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దేంట్లోనైతే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ కొబ్బరి తురుమునైతే వేసుకుందాం. నాకు వచ్చేసి 2 కప్పుల కొబ్బరి తురుము వచ్చింది. 2 కప్పుల కొబ్బరి తురుము, అలాగే 1 కప్పు బెల్లం. 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఆ తర్వాత దీనిలోకి చిటికెడంత ఉప్పు, 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఈ గిన్నెని పెట్టుకొని మంచిగా బెల్లం అంతా కరిగే వరకు అయితే ఇట్లా నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు 6 నిమిషాల్లో ఇట్లా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మధ్యలో ఇంకా కొంచెం 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని అయితే ఇంకొక 5 నుండి 10 నిమిషాలు ఇట్లా అడుగంటకుండానైతే నాన్ స్టాప్గా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే మన లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ గడ్డలు అనేవి లేకుండా మంచిగా ఈ తురుము అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. దీనికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు, అలాగని పాకం పట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మనం చేతితో ఇట్లా ఉండకట్టుతున్నట్టయితే, లేదంటే విచ్చుకపోతే ఇంకా కాసేపు ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనం డైరెక్ట్గా దీన్ని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాతనైతే లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను అట్లా కొద్దిగా చల్లారిన తర్వాతనైతే లడ్డూలు అనేవి ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో మీరు ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. ఇట్లా మంచిగా ఒకే సైజులో లడ్డూలు అనేవి చుట్టుకొని సర్వ్ చేసుకుంటే మన సూపర్ టేస్టీ కొబ్బరి లడ్డూలు అనేవి రెడీ అయిపోతే ఎంత సింపుల్గా చూసారా, మీకు ట్రై చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.